ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది ధర్మాసనం. నిన్న నాటకీయ పరిణామాల మధ్య కవితను అరెస్ట్ చేసిన ఈడీ ఈ రోజు కోర్టులో హాజరుపరిచింది. హైదరాబాద్ నుంచి కవితను విమానంలో ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు రాత్రంతా ఈడీ ఆఫీసులోనే ఉంచారు. ఉదయం ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్ భవన్ లో మహిళా డాక్టర్ల బృందం వైద్య పరీక్ష నిర్వహించారు. వైద్య పరీక్షల తర్వాత కవితను కోర్టుకు తరలించారు. కోర్టులో ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాక కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా ఈడీ తరపున ఎన్కే మట్టా, జోసెఫ్ హుసేన్ వాదనలు వినిపించారు. అంతకుముందు కోర్టు ప్రాంగణంలో మాట్లాడిన కవిత తనను అక్రమంగా కేసులో ఇరికించారని ఆరోపించారు. అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టులో పోరాడతానని అన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది ధర్మాసనం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఆర్కే ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే చెప్పండి, 7 రోజుల కస్టడీకి కవితకు ఇచ్చినట్టుగా ధర్మాసనం తెలుస్తోంది. అప్డేట్స్ చెప్పండి. ఇలా ఏదైతే వారం రోజుల పాటు కూడా కస్టడీకి అయితే ఇస్తూ కొద్దిసేపటి కిందటే రౌస్ కోర్టు కొద్దిసేపటి కిందటే ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఈడీకి సంబంధించిన న్యాయవాదులు 10 రోజుల పాటు కూడా ఖచ్చితంగా తమకు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ఇరువైపులా ఎవరైతే ఉన్నారో ఇద్దరు లాయర్లు కూడా పోటాపోటీగా అయితే తమ వాదనలు వినిపించడం జరిగింది. ముఖ్యంగా ఇటు మొదట కవితకు సంబంధించిన లాయర్ చౌదరి ఎవరైతే ఉన్నారో చౌదరి పూర్తి స్థాయిలో అసలు 19వ తేదీన సుప్రీంకోర్టుకు సంబంధించిన ఇదే అంశంపైన విచారణ ఉన్న సమయంలో ఒకసారిగా అసలు ఎందుకు అరెస్ట్ చేసినట్టు, అదే సమయంలో ఒక్కసారి వాళ్ళంతా కూడా రావడం, నిన్న సాయంత్రం వరకు కూడా కొంత హడావిడి చేయడం, ఎక్కడైతే మొత్తం అందరి ఫోన్లు ఒకేసారి లాక్కోవడం, ఇలాంటి పనులన్నీ కూడా చేశారు అనేది కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరోవైపు ఈడీకి సంబంధించిన లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే కవిత కొన్ని రోజులుగా కూడా వాయిదాలు వేస్తూ వస్తున్నారు, అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాము, అరెస్టును కూడా చేయడం జరిగింది. మరోవైపు సూర్యాస్తమయానికి ముందుగానే అరెస్టు చేశాం, అంటే 5 గంటల 20 నిమిషాలకే మేము అరెస్ట్ చేశాం, ఆమె 6 గంటల 31 నిమిషాలకు సంతకం చేసింది అంటూ కూడా కోర్టుకి విన్నవించడం జరిగింది. మరోవైపు మొత్తం వాదనలు ఇరువైపులా వాదనలు వినడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఈడీ ఎంక్వైరీ ఏదైతే చేయడం జరిగిందో ఎంక్వైరీ చేసిన మొత్తం వ్యవహారంలో కూడా కవిత పేరు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇటు పిల్లయ్య కావచ్చు, లేకపోతే అభిజిత్ కావచ్చు, ఇలా చాలా మంది మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. 20 మందిని ఎంక్వైరీ చేయడం జరిగింది. సౌత్ గ్రూప్ కి సంబంధించిన విషయంలో మాత్రం ఎక్కువగా కూడా కవిత పేరు వినిపించడం జరిగింది. మరోవైపు గతంలో 10 ఫోన్లను ఏదైతే ఆమె మొత్తం కూడా స్మాష్ చేయడం జరిగింది, గత ఈడీ ఎప్పుడైతే పిలవడం జరిగిందో విచారణకి, ఆ పిలిచిన సమయంలో 10 ఫోన్లను ఆమె ఎందుకు స్మాష్ చేయాల్సి వచ్చింది, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా రౌస్ కోర్టుకు వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొత్తం వాదనలన్నీ కూడా ఉదయం నుంచి కూడా జరిగాయి. అయితే వాస్తవానికి కవితకు సంబంధించిన లాయర్లు అయితే ఎక్స్పెక్ట్ చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ రిమాండ్కి అయితే ఏదైతే కస్టడీకి అయితే విధించరు అని మొదటి నుంచి భావించినప్పటికీ కూడా జడ్జి మాత్రం కస్టడీకే వారం రోజుల పాటు కస్టడీకి అయితే విధించడం జరిగింది. అయితే ఈ వారం రోజుల వ్యవధిలో కూడా అంటే 19వ తేదీన సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన వాదనలు ఉన్న నేపథ్యంలో 19వ తేదీన సుప్రీంకోర్టు ఏం నిర్ణయం చెప్పబోతోంది, దీనికి సంబంధించిన అంటే ఈ వారం రోజుల కస్టడీని అక్కడ అనుమతిస్తారా లేదా అనే వ్యవహారం కూడా అక్కడ క్లారిటీ రాబోతుంది. ఈ స్కామ్ కి సంబంధించి అంటే ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించిన వ్యవహారంలో మొదటి నుంచి కూడా వాళ్ళు దాదాపుగా 80 మందిని విచారిస్తే 80 మందిలో కూడా దాదాపుగా కూడా ఎక్కువగా కూడా కవిత పేరు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అత్యంత సన్నిహితంగా ఉండే ఏదైతే పిల్లయ్య కావచ్చు, లేకపోతే అభిజిత్ కావచ్చు, కవితకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. వాళ్ళు ఈ వ్యవహారంలో ఏవైతే కాల్ రికార్డ్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఫోన్కి సంబంధించి చాటింగ్ వ్యవహారంలో కవిత పేరునే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో మేము సంపాదించాము, వీటన్నిటిని కూడా యథావిధిగా ఉంచడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి అంటే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే పోలీస్ బందోబస్తు అంతటిని కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 8 గంటల నుంచి కొనసాగుతున్నట్టే ఉదయం 10:30-11 గంటల సమయంలో ఇక్కడికి రావడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మధ్యాహ్నం భోజన విరామం అంటే అరగంట సేపు ఉంది. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాదనలు కొనసాగి జడ్జి 4 గంటల 30 నిమిషాలకు తన తీర్పును వెలువరిస్తామని చెప్పడం జరిగింది. 4 గంటల 45 నిమిషాల సమయంలో
తీర్పును అయితే చదవడం జరిగింది. వారం రోజుల పాటు కూడా కస్టడీకి అయితే ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ వారం రోజుల వ్యవధిలో అంటే ఇప్పుడు ఇచ్చిన 23వ తేదీ వరకు కూడా ఏదైతుందో ఈ వారం రోజులలో కూడా జరిగిన పరిణామాలకు సంబంధించి మొత్తం వ్యవహారాలన్నిటికి సంబంధించి కూడా ఏం జరిగింది ఏంటనే దానిపైన మొత్తం కూడా ప్రశ్నలు సంధించబోతున్నారు. దానికి సంబంధించిన మొత్తం కూడా రెడీ చేస్తున్నారు. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద కూడా పూర్తిగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకమైన రూమ్ ని కవితకు కూడా కేటాయించడం జరిగింది. అక్కడే మొత్తం కూడా ప్రశ్నించడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటి కూడా ఇప్పటికే ఈడీ కార్యాలయం వద్ద కూడా చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం వారం రోజుల కస్టడీని అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో 19వ తేదీన విచారణ నేపథ్యంలో ఎలాంటి తీర్పు అక్కడ కూడా రాబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. శిలా, 19వ తేదీన సుప్రీంలో విచారణ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఎమ్మెల్సీ కవిత అనే దానికి సంబంధించి ఈడీ తరపు లాయర్లు ఎటువంటి సమాధానాన్నిచ్చారు? అయితే వాస్తవానికి ఈ అంశాన్ని కవిత తరపు లాయర్ చౌదరి ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి 19వ తేదీన దీనికి సంబంధించిన విచారణ ఉంది. అదే సమయంలో తాము కవితను అరెస్టు చేయమంటూ కూడా గతంలో ఏఎస్జీ అడిషనల్ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎస్ఎస్ఏ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కవితను అరెస్ట్ చేయమంటూ కూడా అప్పట్లో లిఖితపూర్వక కాదు కేవలం మాటపూర్వక మాత్రమే చెప్పడం జరిగింది. లిఖితపూర్వకంగా ఎక్కడ కూడా ఆయన మెన్షన్ చేయలేదు. ఆ అంశాన్ని ప్రస్తుతం ఈడీ అయితే ప్రస్తావిస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా కవితకు సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ కూడా ఆమె ఏదైనా దీనికి సంబంధించిన విచారణకి పిలిచిన సమయంలో రాకపోవడం కానీ తదితర కారణాలు కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతోనే మేము ముందుకు రావడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి ఉదయం ఈ గేట్ నుంచే ఆమెనైతే తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి మాత్రం ఈడీ కార్యాలయానికి మరి కాసేపట్లో తరలించబోతున్నారు. కానీ ఏ గేట్ నుంచి తరలిస్తారు? బ్యాక్ గేట్ ని ఒకటి రెడీ చేయడం జరిగింది. గేట్ 3 వద్ద కూడా ఏర్పాటు చేశారు. గేట్ 5 దగ్గర కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తం అన్ని గేట్ల దగ్గర కూడా మీడియా ప్రతినిధులు పోలీసులు అయితే ఉన్నారు. కానీ ఆమెను ఏ గేట్ నుంచి తరలిస్తారు అనే దానిపైన అయితే అసలు ఏమాత్రం స్పష్టత అయితే లేదు. సార్ ఏంటి ఆల్రెడీ వెళ్ళినట్టున్నారు? లోపల ఏం జరిగింది? అయితే చాలా మంది కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన అందరూ కూడా లోపలికైతే వెళ్ళడం జరిగింది. అందరూ కూడా ఇప్పటివరకు కూడా ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు లేకపోతే ఆమె ముఖ్య అనుచరులు కావచ్చు అందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. సో మాట్లాడడానికి అయితే పెద్దగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వాళ్ళంతా కూడా బయటికి మరి కాసేపట్లో కవిత గారు వస్తున్నారు అనేది వాళ్ళైతే అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి అక్రమంగా విచారణ చేస్తున్నారని చెప్పేసి మొదటి నుంచి కూడా కవిత ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈడీ విచారణకు తను ఎంతవరకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది? అయితే గతంలో కూడా ఈడీ 3 సార్లు ఆమెను పిలవడం జరిగింది. 3 సందర్భాల్లో కూడా ఆమెకు సంబంధించిన పలు ప్రశ్నలు సంధించారు. అసలు ఈ సౌత్ గ్రూప్ కు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా ఈడీ అధికారులకు ఉన్న సమాచారం కానీ ఈడీ అధికారులు సేకరించిన సమాచారం కానీ వీటన్నింటినీ కూడా ప్రశ్నల రూపంలో ప్రశ్నించడం జరిగింది. గతంలో పిల్లై కొన్ని కవిత పేరు మీద కొన్ని చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా గతంలో అడగడం జరిగింది. వాటికి కూడా పెద్దగా సమాధానాలు ఆమె నుంచి అయితే రాబట్టలేకపోయారు. అదే సమయంలో గతంలో ఫోన్లకు సంబంధించిన వ్యవహారంలో అప్పుడు ఫోన్లు కొన్నిటిని మొత్తాన్ని కూడా స్మాష్ చేయడం జరిగింది. ఆ ఫోన్లు అసలు ఎందుకు వాటిని స్మాష్ చేయాల్సి వచ్చింది అనేది కూడా అప్పట్లో ప్రశ్నించడం జరిగింది. వాటికి కూడా పెద్దగా సమాధానం రాలేదు. ఇప్పుడు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ఈ వారం రోజుల వ్యవధిలో ఇంకా అంటే గతంతో పోలిస్తే ఈసారి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఈడీ దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మరిన్ని క్వశ్చన్లు వేయడానికి సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన మొత్తం డేటా అంతటిని కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఈడీకి సంబంధించిన ముఖ్య అధికారి మీనా ఉన్నారో ఆమె మార్గదర్శకంలోనే మొత్తం ప్రశ్నలు అన్నింటినీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ సౌత్ గ్రూప్ కు సంబంధించిన వ్యవహారాల్లో 100 కోట్ల రూపాయల వరకు కూడా ముట్టజెప్పడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన వ్యవహారాలనే చాలా కీలకమైన ప్రశ్నలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అలాగే ఫోన్ల విషయంలో మొత్తం కూడా చాటింగ్ వ్యవహారం కానీ లేకపోతే కాల్ రికార్డింగ్లు కానీ ఎందుకు డిలీట్ చేశారు ఈ వ్యవహారాన్ని కూడా ప్రశ్నించబోతున్నారు. కాబట్టి మొత్తంగా వారం రోజుల పాటు కూడా ఈడీ ఏదైతే కవితని విచారించబోతున్నారో ఆ విచారణలో మాత్రం ఖచ్చితంగా కొన్ని కీలకమైన అంశాలు రాబోతున్నాయి. ఈ వారం రోజుల కస్టడీ పూర్తయితే మాత్రం ఖచ్చితంగా మరొక వారం రోజుల పాటు కూడా అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శీల, కస్టడీకి అయితే తీసుకోరు అని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో అనూహ్య పరిణామంగా ఇది కస్టడీకి తీసుకోవడం జరిగింది. అది కూడా 7 రోజులు కస్టడీకి ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి కవిత తరపు లాయర్ చౌదరి ఏం చెప్తున్నారు? అయితే అసలు వాస్తవానికి
ఉదయం నుంచి కూడా చౌదరి వాదించిన తీరును చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టడీకి తీసుకునే అవకాశం లేదు అని అందరూ కూడా భావించడం జరిగింది. ఇటు లోపల ఆయన మొత్తం కూడా చాలా కీలకమైన ప్రశ్నల్ని సంధించడం జరిగింది. ముఖ్యంగా అసలు సుప్రీంకోర్టులో విచారణ ఉన్న సమయంలో అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా ఆయన ప్రధానమైన ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. వీటికి తోడు గతంలో విచారణకు పిలిచిన సమయంలో కవిత హాజరయ్యారు. వీటితో పాటు చాలా కీలకమైన అంటే అప్పట్లో ఏ విచారణకు పిలిచినా రావడం జరిగింది, ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా వాటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. ఇన్ని జరిపినప్పుడు కూడా ఇప్పటికిప్పుడు వచ్చి హఠాత్తుగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. దీనికి కూడా ఏదైతే ఈడీకి సంబంధించిన లాయర్ని జడ్జి కూడా ప్రశ్నించడం జరిగింది. 19వ తేదీన సుప్రీంకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా జడ్జి అయితే అడగడం జరిగింది. వీటికి కూడా ఈడీకి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సమాధానం చెప్పడం జరిగింది. ఏదైతే కోర్టుకు సంబంధించిన వ్యవహారం అంటే ఈడీకి సంబంధించిన వ్యవహారాల్లో ఇప్పటికే కూడా గతంలో ఆమెను పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత ఆమె అయితే ఇక్కడికి రావడం జరిగింది. వివరాలన్నీ ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు వ్యవహారాన్ని చూపించి ఆమె ప్రతిసారి కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా ముందుగానే పూర్తి సమాచారంతో వెళ్ళడం జరిగింది. వాటిని బేస్ చేసుకునే మేము అరెస్ట్ చేసామంటూ కూడా ఇటు ఎవరైతే ఈడీ అధికారులు అయితే ఈడీకి సంబంధించిన న్యాయవాదులు అయితే చెప్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ కొంత హడావుడి అయితే కనిపిస్తుంది. ఏదైతే బ్యాక్ గేట్ నుంచి ఆమెను తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన వాహనాలు కానీ అన్నింటినీ కూడా పూర్తిగా కూడా సిద్ధం చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఆమె కిందకి రావడం జరిగింది. అంటే ఈడీకి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు జడ్జి ఇచ్చిన కాపీ మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకున్న తర్వాత బ్యాక్ గేట్ నుంచి ఆమెను తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాని తగ్గ ఏర్పాట్లను కూడా మనం లైవ్ లో ఒకసారి విజువల్ లో చూడొచ్చు. మొత్తం కూడా ఇది మనం ఉన్నది గేట్ 3 దాటిన తర్వాత అంటే అటు సైడ్ అంతా కూడా మొత్తం కూడా అక్కడ అటు నుంచి బయటికి వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లను అయితే చేస్తున్న విజువల్స్ మనకైతే కనిపిస్తున్నాయి. అధికారులు కొంత హడావిడి, పోలీసులు హడావిడి అనేది కూడా అక్కడైతే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచే మొత్తం కూడా ఆమెనైతే బయటకు తీసుకెళ్లి ఈడీ అధికారులు సాయంత్రం 6:30 లోపల అక్కడికి తరలించే అవకాశం, ఈడీ కార్యాలయానికి అయితే తరలించే అవకాశం ఉన్నాయి. అక్కడి నుంచి కూడా విచారణ అనేది రేపటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు సాయంత్రం దాటింది కాబట్టి విచారణ అనేది చేయకూడదు కాబట్టి 6 గంటలకి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. 6:30 కల్లా ఆమెనైతే అక్కడ తరలించే అవకాశాలు ఉంటాయి. సో రేపటి నుంచి పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. ఆర్కే ఆప్ నేతలతో కలిసి 100 కోట్ల సిండికేట్ ఏర్పాటు చేశారు కవిత అని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈడీ దగ్గర ఒక ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? రైట్. అయితే శివ ఈ విషయంలోనే ప్రధానంగా మనం చూసుకుంటే మొత్తం ఈ కేసు మొత్తంలో కూడా అంటే లిక్కర్ వ్యవహారం మొత్తంలో అరెస్ట్ అయిన వాళ్ళలో కూడా ఎక్కువ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే దాదాపుగా 90% వరకు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కీలకమైన సమాచారం రాబట్టేమనేది ఈడీ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎవరినైతే అరెస్ట్ చేయడం జరిగిందో అరెస్ట్ చేసిన వారి దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని కూడా రాబట్టడం జరిగింది. ఆ రాబట్టిన సమాచారం ఏదైతుందో ఆ సమాచారం నుంచే మరికొన్ని ప్రశ్నలు కూడా తయారు చేసుకోవడం జరిగింది. అవి ఈడీ అక్కడ కవిత దగ్గర అయితే ప్రశ్నించే అవకాశం లైవ్ లో చూడొచ్చు. మనం ప్రస్తుతం విజువల్ కవిత ఇప్పుడే రావడం జరిగింది. కవితని ఈడీ అధికారులు అయితే తీసుకోవడం జరిగింది. కవిత లైవ్ లో మనం చూస్తున్న విజువల్ లో ఆమెని కారులో ఈడీ అధికారులు అయితే తరలించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో గేట్ 3 నుంచే తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆమెని కారులోకి అయితే ఎక్కిస్తున్నారు ఈడీ అధికారులు. ఇక్కడి నుంచి నేరుగా కూడా ఈడీ కార్యాలయానికి అయితే తరలించబోతున్నారు. అయితే గేట్ 3 నుంచా, గేట్ 5 నుంచా, లేకపోతే బ్యాక్ గేట్ నుంచి తీసుకెళ్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కారు మనం ఎదుర్కొంటూ చూస్తున్న DL 11 CG 3300 ఈ కార్లు అయితే ఆమెనైతే తరలిస్తున్నారు. సో మనం ఊహించినట్టుగానే బ్యాక్ గేట్ నుంచే ఆమెనైతే తరలిస్తున్నారు ఈడీ అధికారులు. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూసుకోవచ్చు. అక్కడి నుంచి కలవకుండా కవిత చేయి కూడా ఊపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి అయితే తరలించిపోతున్నారు. బ్యాక్ గేట్ నుంచి మనం ఇందాకలా అనుకున్నట్టుగానే బ్యాక్ గేట్ నుంచి అయితే ఆమెనైతే తరలించడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజు నుంచి మొత్తం వారం రోజుల పాటు కూడా అంటే ఈ నెల 23వ తేదీ వరకు కూడా ఆమెకు సంబంధించిన ఏదైతే కస్టడీ అయితే కొనసాగబోతుంది దానికి సంబంధించినట్టుగానే ప్రశ్నలు అన్నింటినీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ఆమె కోసం పెద్ద ఎత్తున లోపల తీర్పు చదువుతున్నప్పుడు కానీ లేకపోతే ఉదయం నుంచి వాదనలు జరుగుతున్న సమయంలో కానీ పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు ఆమె ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే వాళ్ళ కల్వకుంట్ల కవితని ఈడీ కార్యాలయానికి అయితే తరలించడం జరిగింది. శీల
విచారణ ఇప్పటి నుంచి కొనసాగే అవకాశం ఉందా? మనం చంద్రబాబు విషయంలో కూడా చూసాము, డే అండ్ నైట్ అంతా కూడా విచారణ చేసిన పరిస్థితులు మనకు కనిపించాయి. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో పొద్దునే మనం చూసాం, స్కెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ అరెస్ట్ కావచ్చు, కస్టడీ కావచ్చు, ప్రజలకు ఒకలాంటి సందేహాలు అలాగే అనుమానాలు, ఇదంతా కూడా రాజకీయ నాటకం అనే నేపథ్యం కూడా వాళ్ళలో ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇది ఎలా చూడొచ్చు అంటారు? అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాల్సి ఉంటుంది శిలా, దాదాపుగా 2 ఏళ్లుగా కూడా ఈ అంశం అయితే సాగుతుంది. 2021లో కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం అంతా కూడా కొనసాగుతుంది. మరోవైపు ఇప్పుడు ఈరోజు కొద్దిసేపటి కిందటే ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్కి వచ్చిన కొద్దిసేపటి ముందే ఆమెను అరెస్ట్ చేయడం, ఇక్కడికి తీసుకురావడం, మరొకసారి కస్టడీకి ఇవ్వడం, ఇవన్నీ కూడా పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో పరిణామాలన్నింటినీ కూడా ఖచ్చితంగా రాజకీయంగానే చాలా వరకు కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇరు వర్గాలు కూడా కొంత ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అయితే ఖచ్చితంగా ఇవంతా కూడా కేవలం రాజకీయ డ్రామా, రాజకీయంగానే ఎదిరించలేక ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించిన నేతలు అయితే ఈ వ్యవహారం అంతా కూడా డబ్బులతో కూడిన వ్యవహారం కాబట్టి ఆమె అరెస్ట్ అయ్యారంటూ కూడా చెప్తున్నారు. చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు వస్తున్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాం. అన్న, లోపల ఏమేమి జరిగిందో అసలు ఏం చెప్పారు? ఈరోజు ప్రజాస్వామ్య చీకటి రోజుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఒక మహిళను మరి తనకి ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఈరోజు అరెస్ట్ చేసి తనను మరి ఈరోజు ఈ కోటి మోడీ సరే ఏం తీర్పించారు ఏంటి సార్? ఇది కేసుని సుప్రీంకోర్టులో కూడా ఉంది, ఎలా ఎదుర్కోబోతున్నారు? మొత్తానికి కలవకుండా హస్బెండ్ కూడా కొద్దిసేపటి ఇక్కడి నుంచి అయితే నూతన పరిస్థితి కనిపిస్తే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఆయన కూడా ఇప్పుడు ఈడీ కార్యాలయానికి అయితే వెళ్ళబోతున్నారు. కారులో ఆయన కూడా ఈడీ కార్యాలయానికి అయితే బయలుదేరి వెళ్ళడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం వారం రోజుల పాటు కూడా కస్టడీకి అయితే ఇవ్వడం జరిగింది. ఉదయం నుంచి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సో 23వ తేదీ వరకు కూడా కోర్టు కస్టడీకి అయితే ఇవ్వడం జరిగింది. షీలా, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.